మునుగోడు ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే బైపోల్లో నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. పోలింగ్ జరిగే సమయం దాకా టీఆర్ఎస్ కు చెందిన 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌరవ సైన్యం మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుందని మండిపడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం వరకు బీజేపీ ముందంజలో ఉందని గుర్తు చేశారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి బీజేపీ శ్రేణులను అష్టదిగ్బంధనం చేశారని, తనను ప్రచారం కూడా చెయ్యనీయలేదని తెలిపారు. అయినా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామన్నారు. చెప్పి బెదిరించిండ్రు. అది దానికి సాక్ష్యం ఎలక్షన్ కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని 2 రోజులు ప్రచారాన్ని నిషేధించింది. అంటే మళ్ళీ బెదిరించిండ్రు. ఒకవైపు ప్రలోభాలు, ఒకవైపు బెదిరింపులు. ఈ రకంగా వాళ్ళు ఎన్నికల్లో గెలిచిండ్రు. కానీ ఇది అధర్మ యుద్ధం. ఈ ధర్మ యుద్ధం కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకు వచ్చి అధర్మంగా గెలిచింది తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు. రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది, కేసీఆర్ ఎంత భయపడుతుండు, ఎంత మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని, ఏ ఒక్క ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి భయపడి ఈ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పాల్పడి ఈ విధంగా ప్రవర్తించింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఈ కుటుంబ పాలన, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ రాచరిక